లోకముతో కలిసిపోవద్దు. గమనించాలి, దేవుని బిడ్డలు వేరు, లోకంలో ఉన్న వ్యక్తులు వేరండి. దేవుని బిడ్డలు ప్రత్యేకంగా జీవించాలి. దేవుని బిడ్డలు లోకంతోనూ, లోకంలోని పాపంతోనూ, లోకంలోని చెడు కార్యాలతోనూ, లోకంలోని చెడు ఆలోచనలతోనూ ఇతరులను బాధ పెట్టాలి, ఇతరులను ఇబ్బంది పెట్టాలి, ఇతరులను మోసం చేయాలి, ఇతరులను అనేక రకాలుగా హింసించాలి అన్న ఆలోచన దేవుని బిడ్డలకు ఉండకూడదండి. దేవుని బిడ్డలు పరిశుద్ధంగా జీవించాలి. దేవుని బిడ్డలు నీతిగా జీవించాలి. దేవుని బిడ్డలు దేవుడు కోరుకున్నట్లుగా జీవించాలి. దేవుని బిడ్డలు లోకానికి వేరుగా జీవించాలి. అప్పుడే దేవుని బిడ్డలను దేవుడు శ్రేష్టమైన పరలోక రాజ్యంలో ప్రవేశాన్ని కలిగిస్తారు. అలా కాకుండా లోకంతో కలిసిపోతే, లోకంలోని పాపంతో కలిసిపోతే, చెడు కార్యాలతో కలిసిపోతే, చెడు ఆలోచనతో కలిసిపోతే, అనేక సందర్భాలు దేవుని మాటలకు వ్యతిరేకంగా జీవిస్తే రేపటి దినాన గొప్ప నష్టాన్ని పొందే ప్రమాదం ఉంది. దేవుని రాజ్యాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. ఘోరమైన నరకాన్ని పొందే ప్రమాదం ఉంది. కాబట్టి భయం కలిగి జీవిద్దాం, ప్రత్యేకంగా జీవిద్దాం. దేవుని బిడ్డలు ఎలా జీవిస్తారో ఆ ప్రకారంగా జీవిద్దాం. రక్షణ పొందుకొని రక్షణను ఎదుగుతూ దేవుని కొరకు జీవిద్దాం. రేపటి దినాన శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.